నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 18, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల దశమి. దశమి తిథి మార్చి 17 శుక్రవారం ఉదయం 9:07 మార్చి 18 శనివారం ఉదయం 11:06 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు శనివారం ఒంటిపూట ఉండి ఆదివారం ఏకాదశి ఉపవాసాన్ని, ఎందుకంటే ఆ రోజు ఆదివారమే ద్వాదశి కూడా ఉంటుంది కాబట్టి ఆదివారమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం మే 18 శనివారం రాత్రి 12:14 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యా రాశి. ఇది రోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యా రాశిలోకి చెందుతారు. యోగం హర్షణ ఉదయం 10:23 వరకు. తదుపరి వజ్ర కరణం గర ఉదయం 11:24 వరకు. తదుపరి వణిజ రాత్రి 12:40 వరకు. తదుపరి విష్టి భవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 5:56 నుండి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి ఉదయం 7:18 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:28 నుండి ఉదయం 7:10 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:11 నుండి తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:15 నుండి సాయంత్రం 6:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు శ్రీ వీరబ్రహ్మం గారి ఆరాధన అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి, వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, అన్నప్రాసన చేయటానికి మరియు బోర్లు తీయడానికి, అదేవిధంగా ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేయడానికి మరియు ఉద్యోగాలు జాయిన్ అవ్వడానికి మరియు రిజిస్ట్రేషన్లు ఇళ్ళ స్థలాలు కానీ లేదా ఇల్లులు కానీ చేసుకోవడానికి లేదా వాటికి సంబంధించిన వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఎక్కడైనా దూర ప్రయాణాలు మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.